ఒక్క వ్యక్తి ఒక మొక్క నాటడంతో ప్రారంభించిన ప్రయాణం నేడు వేల ఎకరాల అడవిగా మారింది. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే అస్సాం రాష్ట్రంలోని మజులి ద్వీపానికి చెందిన జాదవ్ మొలై పయాంగ్ 1979 సంవత్సరంలో ఒక భయంకరమైన దృశ్యం చూశాడు. ఆ సమయంలో బ్రహ్మపుత్ర నదికి వచ్చిన వరదలతో వేలాది పాములు కొట్టుకుని వచ్చి చెట్ల నీడ లేక ఎండకు ఎండి చనిపోవడం చూసి చలించిపోయాడు. దానికి పరిష్కారంగా మొక్కలు నాటడం ఒకటే సమస్యకు పరిష్కారాన్ని గ్రహించి ఆ రోజు నుంచి మొక్కలు నాటడం ప్రారంభించాడు. మొదట వెదురు మొక్కలతో ప్రారంభించి రకరకాల మొక్కలు నాటుతూ దాదాపుగా 40 సంవత్సరాలు తన జీవితాన్ని ఆ అడవి అభివృద్ధికి అంకితం చేశాడు. జాదవ్ చేసిన ఈ కృషి ఫలితంగా నేడు ఒకప్పుడు ఎస్టిమేట్గా ఉన్న ఆ ప్రాంతము దాదాపు 1360 ఎకరాల్లో గొప్ప అడవిగా మారింది. ఈ అడవిలో ఈరోజు అనేక జంతువులు, బెంగాల్ టైగర్స్, ఏనుగులు, దుప్పులు, జింకలు, రాబందులు, రకరకాల పక్షులు నివసిస్తున్నాయి. జాదవ్ చేసిన ఈ యొక్క సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఆయన పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. ఆయన జీవితంపై అనేక డాక్యుమెంటరీలు, పుస్తకాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పటికీ ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తూ అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటడం కోసం ప్రోత్సహిస్తున్నాడు. ఈ స్టోరీ విన్న మనం కూడా ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకై కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. జాదవ్ పయాంగ్ లాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా సూర్యాపేటకు చెందిన దుచ్చర్ల సత్యనారాయణ గారిని మనం ఫారెస్ట్ మ్యాన్గా పిలుస్తాం. ఆయన తన వారసత్వం వచ్చిన 70 ఎకరాల సొంత భూమిని అటవీగా మార్చారు. ఆయనను మీద చేసిన వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మరొకసారి తెలంగాణ గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సత్యనారాయణ గారికి కూడా పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. ఈ ఫారెస్ట్ మ్యాన్ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.